హలో అందరికీ, నేను మీ డాక్టర్ వివేక్, మీ ఈఎన్టీ సర్జన్ని. ఈ దివాళీ జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు మాట్లాడుకుందాం. దివాళీ రోజు మన క్రాకర్స్ వల్ల మనకి చాలా ఎక్కువ శబ్దం ప్రొడ్యూస్ అవుతుంటుంది. ఇట్ విల్ బి అరౌండ్ 140 డెసిబుల్స్. ఈ శబ్దానికి మనం ఎక్కువ ఎక్స్పోజర్ అవుతే దానివల్ల మనకి చెవు నొప్పి రావచ్చు, వినికిడి శక్తి తగ్గచ్చు, చెవులో గుయ్యి అనే శబ్దం ఉండొచ్చు. సో ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి మీరు మీ చెవులో కాటన్ ప్లగ్స్ ఆర్ ఇయర్ ప్లగ్స్ వాడడం బెటర్. మన క్రాకర్స్ వల్ల పొగ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ పొగలో సల్ఫర్ అండ్ కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది. ఈ కార్బన్ మోనాక్సైడ్ అండ్ సల్ఫర్ వల్ల మనకి నేసల్ ఇరిటేషన్ అండ్ థ్రోట్ ఇరిటేషన్ రావచ్చు. సో వీటిని నివారించడానికి మనం ఒక మాస్క్ పెట్టుకుంటే సివియర్ నేసల్ ఇరిటేషన్ వచ్చిందనుకో, ఇంటికి వెళ్ళిన తర్వాత వేడి నీళ్ళు ఆవిరి పెట్టుకోవచ్చు. స్టిల్ 2 days అయినా మీకు ఈ లక్షణాలు తగ్గలేదంటే ఇట్స్ టైమ్ ఫర్ అన్ ఈఎన్టీ కన్సల్టేషన్. సేఫ్ అండ్ హ్యాపీ దివాళీ. ఆనందంగా సెలబ్రేట్ చేసుకోండి, కానీ ఆరోగ్యాన్ని మరవద్దు. పెంచండి, శబ్దాన్ని తగ్గించండి. థ్యాంక్ యూ.